నమస్కారం. అమాయకుల జోలికి వెళ్ళకూడదు. దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేసేవాళ్ళని విడిచిపెట్టకూడదు. ఇటు భగవద్గీత కానీ, ఇటు మహాభారతం కానీ మనకిచ్చినటువంటి సందేశం అది. దాని ప్రకారమే అమాయకులైనటువంటి యాత్రికుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో, జైషే మహమ్మద్, లష్కరే స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత సైనికులు అణిచివేయటాన్ని ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్నది. ఒక కుళ్ళు కుట్రలతో కూడినటువంటి అమెరికా, చైనాలు తప్ప మొత్తం ప్రపంచం మొత్తం కూడా భారతదేశ చర్యను హర్షించింది. ఎంత దుర్మార్గమైనటువంటి పని చేశారంటే ఆ ఉగ్రవాదులు అమాయకులైనటువంటి ప్రజల్ని, యాత్ర కోసం వచ్చినటువంటి ప్రజల్ని వాళ్ళ కళ్ళ ముందే, భార్యల కళ్ళ ముందే భర్తలని వ్యవస్థలను చేసి మరీ దారుణంగా కాల్చి చంపారు. ఇక్కడ భారత నావికా దళానికి చెందినటువంటి అగర్వాల్ భార్య హిమన్షి తనకు పెళ్ళై కేవలం 6 రోజులు మాత్రమే అయిందని, తన భర్తను విడిచిపెట్టమని ప్రాధేయపడితే, మోదీని అడుగమ్మా, మోదీని అడుగు, మేము మాత్రం నీ భర్తను విడిచిపెట్టమని చెప్పేసి దారుణంగా కాల్చి చంపారు. ఆ అమ్మాయి హ్యుమానిటీతోటి, విశ్వసనీయతతోటి, విశ్వ ఆలోచనలతోటి ఆ అమ్మాయి కాశ్మీర్ ప్రజలను కానీ, ముస్లింలను కానీ నేను ద్వేషించటం లేదు, నేను ఉగ్రవాదులపై మాత్రమే ఉక్కుపాదం మోపాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నానని ఆవిడ ఒక ట్వీట్ పెడితే, అంత బాధలో కూడా, అంత సర్వాన్ని కోల్పోయినటువంటి స్థితిలో కూడా నిగ్రహం పాటించి ఆ మహిళామ తల్లి, నాకు ముస్లిములపై ద్వేషం లేదు, పాకిస్తానీయులపై ద్వేషం లేదు, కశ్మీరీయులపై ద్వేషం లేదు అంటే పౌరులు ఏం చేశారు ఇక్కడ అనే అర్థంలో ఆవిడ మాట్లాడితే, ఆవిడని నీచాతి నీచంగా ట్రోల్ చేసింది మన సమాజం కూడా. ఆవిడ ఒక పాకిస్తానీ అయి ఉంటుందని కూడా అన్నది. తీరా చూస్తే ఆవిడ పాకిస్తానీ కాదు, భారతీయురాలే. కానీ జాతీయ భావాలు కలిగినటువంటి భారతీయురాలు. అలాగే సుమతి అనేటటువంటి మరొక బిడ్డను కోల్పోయినటువంటి కర్ణాటకకు చెందినటువంటి తల్లి, ఆవిడేమన్నారు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసేటటువంటి వాళ్ళని ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ నిజంగా మా బిడ్డల యొక్క పరలోకాల్లో ఉన్నటువంటి మా బిడ్డల ఆత్మలు శాంతించే విధంగా ఉంది అని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశ ప్రభుత్వం త్రివిధ దళాలకి కూడా పూర్తి స్వేచ్ఛనివ్వడంతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా చేశారు. చేయటమే కాకుండా నరేంద్ర మోడీ గారు బాధ్యతాయుతమైనటువంటి ప్రకటన కూడా చేశారు. పాకిస్తాన్ పౌరుల జోలి మేము రాము, పౌరుల జోలి వెళ్ళే అవసరం మాకు లేదు, ఇక్కడ లష్కరే, జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థల్ని మట్టు పెట్టడమే మా ఉద్దేశం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణా సంస్థలనే లక్ష్యంగా చేసుకొని పనిచేసాం తప్ప పౌర సమాజం జోలు మేము రామని హుందాగా ప్రకటిస్తే, పాకిస్తాన్ వాళ్ళకు కావాల్సింది
భారతదేశంలో చిచ్చు పెట్టడం. ఇక్కడ వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. పాకిస్తాన్లో ఉన్న ముస్లింల సంఖ్య కన్నా భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ముస్లింల సంఖ్య ఎక్కువ. ప్రతి భారతీయ ముస్లిం కూడా ఈ వ్యాఖ్యలను, ఈ దుశ్చర్యను ఖండించారు. రోడ్లపైకి వచ్చి నల్ల జెండాలు పట్టుకొని పాకిస్తాన్ చర్యని విమర్శించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ బుద్ధి లేకుండా కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ చేపట్టినటువంటి కవ్వింపు చర్యల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక రకంగా యుద్ధం మొదలైందా, పాకిస్తాన్ అంత సాహసం చెయ్యదు అనేది మనందరి అభిప్రాయం. ఎందుకంటే 48 గంటల్లో గతంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో 48 గంటల్లో తోక ముడిచినటువంటి దేశం అది. ఈ రోజున భారతదేశం సైనిక పాఠవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా మన చెంతకు కూడా సమీప స్థాయి కూడా రానటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇక అలాంటి పాకిస్తాను భారతదేశంపై వస్తుంది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాం. కానీ అక్కడ మరి ఆ ప్రజల దగ్గర మేము కూడా ఉన్నామనిపించుకోవాలనుకున్నారేమో. మేము కూడా భారత్కి ధీటుగా సమాధానం చెప్పాలి అని ప్రజల దగ్గర పరువు కాపాడుకోవాలని పిచ్చి ఆలోచనలు వాళ్ళకు వచ్చినాయేమో. మన మీద కవ్వింపు చర్యలు చేపట్టారు. ఈ కవ్వింపు చర్యల ఫలితంగా భారత సైన్యం అప్రమత్తమైంది. లాహోర్ నుంచి కరాచీ దాకా ముప్పేట దాడి చేసింది. మరి దీంతో మనకి నిన్న జరగవలసినటువంటి ఐపీఎల్ మ్యాచ్, ఢిల్లీ పంజాబ్ల మధ్య జరగాల్సినటువంటి మ్యాచ్ 10 ఓవర్లు జరిగిన తర్వాత కూడా యుద్ధ వాతావరణంలో రద్దు చేయటం జరిగింది. మంచి నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే ఐపీఎల్ను రద్దు చేయండి, నష్టమేమీ లేదు. కానీ పౌరుడికి, భారతదేశంలో ఉన్నటువంటి ఏ అమాయకమైనటువంటి పౌరుడికి కూడా ఇబ్బంది జరగటానికి వీల్లేదు అనేటటువంటి ఈ భారత నిర్ణయాన్ని కూడా ఆస్వాదించాలి, వెల్కమ్ చెప్పాలి. ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, భారతదేశ ప్రధానమంత్రి భయపడిపోయి ఒక బంకర్లో దాక్కున్నటువంటి పరిస్థితి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, భారత్తో పెట్టుకోవద్దు. అమాయకుల ప్రాణాల జోలిపోయినటువంటి మిమ్మల్ని మీ ఖురాను క్షమించదు, మా భగవద్గీత క్షమించదు. నమస్తే.